ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో దేశంలోని రైతులకు గుడ్ న్యూస్ చెప్పనుంది. పీఎం కిసాన్ పథకం ద్వారా చిన్న, సన్నకారు రైతులకు అందిస్తున్న 6,000 ఆర్థిక సాయాన్ని పెంచనుందా? రైతులకిచ్చే పెట్టుబడి సాయం పెంపుపై బడ్జెట్లో ప్రకటన ఉంటుందా? త్వరలో తమిళనాడు, పశ్చిమ బెంగాల్ లాంటి పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకునుందా అంటే అవుననే ప్రచారం జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో పీఎం కిసాన్ పథకాన్ని అమలు చేస్తుండగా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా సాయాన్ని పెంచలేదు. రైతులకు పెట్టుబడి ఖర్చులు, వ్యయాలు పెరుగుతున్న క్రమంలోనే పెంచాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. కేంద్రం త్వరలో పెంచబోతుందంటూ గతంలో కూడా వార్తలు వినిపించాయి. పీఎం కిసాన్ పథకం కింద ప్రస్తుతం రైతులకు కేంద్ర ప్రభుత్వం ఏడాదికి 6,000 అందిస్తోంది. దీన్ని 8,000కు పెంచే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. రైతులకు విత్తనాలు, ఎరువులు, ట్రాక్టర్లు, పురుగుల మందులు, డీజిల్, విద్యుత్, నీటిపారుదల, వ్యవసాయ యంత్రాల ఖర్చులు భారీగా పెరిగాయి. దీంతో రైతులకిచ్చే సాయం సరిపోవడం లేదు. బయటి వ్యక్తుల నుంచి వడ్డీకి అప్పులు తెచ్చుకోవడం లేదా బ్యాంకు నుంచి రుణాలు తీసుకోవడం లాంటివి చేస్తున్నారు. దీంతో పీఎం కిసాన్ సాయం పెంపు కోసం రైతులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. సాయం పెంచడం వల్ల రైతులకు పెట్టుబడికి డబ్బులు అందడమే కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు బలం చేకూరనుంది. రైతుల కొనుగోలు శక్తి పెరగడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో వ్యాపారాలు పెరుగుతాయి. వ్యవసాయంపై ఆధారపడి వ్యాపారాలు చేసే ఎరువులు, ట్రాక్టర్లు, విత్తనాలు, వ్యవసాయ పరికరాల వారికి ఉపయోగపడుతుంది. 2018 డిసెంబర్లో పీఎం కిసాన్ పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకిచ్చే సాయాన్ని పెంచుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా, ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాల ద్వారా ఇచ్చే సాయాన్ని పెంచాయి. ఇక దేశంలోని అనేక రాష్ట్ర ప్రభుత్వాలు వీటి సాయాన్ని పెంచాయి. కానీ కేంద్రం ఇప్పటి వరకు పెంచలేదు. దీంతో ప్రతిసారి బడ్జెట్ సమయంలో పీఎం కిసాన్ సాయం పెంచుతారనే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. దీంతో ఈసారి బడ్జెట్లో అయినా పీఎం కిసాన్ సాయం పెంచుతారేమోనని రైతులు ఆశలు పెట్టుకున్నారు. ఒకవేళ పీఎం కిసాన్ సాయం పెంచితే రైతులకు ప్రయోజనకరంగా ఉండనుంది.